ఎలక్షన్స్ కి ముందు కూటమి ప్రభుత్వం అనువుగాని హామీలు, అబద్ధపు ప్రచారాలు చేసి ఏ విధంగా గద్దెనెక్కిందో మీరు అందరూ చూశారు. ఆ రోజు యువగళం పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తంలోనే ఎక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయని, మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీగా వీటన్నిటిని తగ్గిస్తారు, నిత్యావసర ధరల్ని కంట్రోల్లోకి తీసుకొస్తారు అని చెప్పి అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు దేశం మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 112 నుంచి 113 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయంటే ఎవరి అసమర్థతో ఒక్కసారి ఆలోచించండి. దానివల్ల ఒక్క పెట్రోల్ డీజిల్ వల్లే ఏంటి ఇంత ఇబ్బంది అవుద్దా అనుకోవద్దు. ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క కార్మికుడు కూడా వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. సూపర్ 6 హామీలు ఎటు మీరు గాలికి వదిలేశారు. సరే, ప్రజలు కూడా వీళ్ళు ఎటు మోసం చేశారు, మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు అని ఫిక్స్ అయిపోయారు. కనీసం ఇలాంటి వాటినన్నా కంట్రోల్లోకి తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్నన్నా కొద్దిగా మెరుగుపరచండి అని ప్రాధేయపడే స్టేజ్లో జనాలు ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అదేదో సినిమాలో అంటారు, ఆకలితో ఉన్న వాటికి చికెన్ ముక్క వరకు రుచి చూపించి వదలండి, సాయంత్రానికి మన దగ్గరికి కుక్కలాగా తోకూపుకుంటూ వస్తాడు అని. అలా అనుకుంటున్నారేమో, కానీ మీరు చూపించే ప్రతి ఒక్క దాన్ని మేము గుర్తుపెట్టుకొని రేపున మాకు ఒక ఆయుధం రాబోతుంది. ఓటు అనే ఆయుధంతో మీ కడుపులో, మీ గుండెల్లో ఏ విధంగా పడవబోతున్నామో మేమే చూపిస్తాము. మీలాగా మేము వెనక నుంచి వెన్నుపోటు పడవటం అనేది ఏమీ ఉండదు. ముందు నుంచి గుండెల్లోనే ఆ ఓటు అనే ఆయుధంతో పొడిచి ఏ విధంగా మిమ్మల్ని మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క సామాన్యుడు కూడా రెడీగా ఉన్నాడు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని వెంటనే ఏదైతే గవర్నమెంట్ రూపాయన ట్యాక్సులు వేస్తున్నారో 31%, 22% వాటిని తగ్గించుకొని వీటిని కంట్రోల్లోకి తీసుకొచ్చని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడేలాగా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే రిప్రజెంటేషన్ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది.